ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ప్రభుత్వం కళ్ళు మూసుకున్న తత్వానికి మరో నిదర్శనం, ఒకసారి మీరు పక్కన స్క్రీన్ మీద చూడండి. నేను మోపిదేవి దేవాలయానికి వెళ్దామని ఆన్లైన్లో చూసి ఆ దేవస్థానానికి సంబంధించి పూజలేంటి, విధి విధానాలేంటి, టికెట్లేంటి, దర్శనం ఏంటి, విధానాలు ఎలా ఉన్నాయని చూస్తూ అక్కడ ఎవరిదైనా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేద్దామని చెప్పి కాంటాక్ట్ అజ్లోకి వెళ్ళాం. ఆ మోపిదేవి టెంపుల్ .org అనే వెబ్సైట్ ఓపెన్ చేసి చివరి కాంటాక్ట్ అజ్ అని ఉంది. మీరు కూడా చూడొచ్చు, మీరు కూడా ఒకసారి చూడండి. చివరి కాంటాక్ట్ అజ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. పనికి మాలిన బూతు బొమ్మలు వస్తున్నాయి. అంటే ఎవరో హ్యాక్ చేశారు ఆ సైట్ని, ఆ వెబ్సైట్ని ఎవరో హ్యాక్ చేశారు. ఆ విషయం వీళ్ళకి ఇప్పటి వరకు తెలియలా. ఎంత కళ్ళు మూసుకుపోయిందండి ఆ దేవస్థానం బోర్డు, ఎంత కళ్ళు మూసుకుపోయిందండి దేవాదాయ శాఖ రాష్ట్రంలో. ఒక పెద్ద దేవాలయం మోపిదేవి టెంపుల్, వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రభుత్వం ఆలయంలో, ప్రభుత్వ నియంత్రణలో ఉంది ఆ టెంపుల్. అక్కడ కాంటాక్టర్స్ కొడితే బూత్ బొమ్మలు రావడమా వెబ్సైట్లోనా? మీరు కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. నేను నమ్మలా, ఇదేంటి అని ఒకటికి రెండు ఏమో ఇదేమో అడ్వర్టైజ్మెంట్ ఏమో కాసేపు అయితే క్లోజ్ చేసేచ్చేమో నేను చూశాను. లేదు, అది ఎవరో హ్యాక్ చేశారు. నా మొబైల్లో ఓపెన్ చేశా, నా సిస్టంలో ఓపెన్ చేశా, మన స్క్రీన్ మీద ఓపెన్ చేశా, ఎక్కడ ఓపెన్ చేసినా అదే వస్తుంది. మీరు కూడా కావాలంటే ఓపెన్ చేయండి.